హాయ్ అండి, నమస్తే. ఇలాంటి దేవుడి ఫోటోలకండి మనం ఇలా పెట్టినప్పుడు పడిపోతూ ఉంటాయి. ఆల్రెడీ ఇవి స్టాండ్ బై లేకుండాను ఇలా పువ్వు పెట్టినప్పుడు కూడా పడిపోతుంటుందండి. దీనికి నేనేం చెప్పదలుచుకున్నానంటే చూడండి, ఇలాగా పువ్వు పెట్టుకోవడానికి ఇలా పెట్టేసుకొని మనము ఒక ప్లాస్టర్ అంటించేసుకోవాలండి. వైట్ ప్లాస్టర్ ఉంటుంది కదా, ఈ లెవెల్ కానీ ఇలాగా ప్లాస్టర్ అంటించేసుకోవాలి. చూసారా అండి, మంచిగా అయిపోయింది. ఇలా పెట్టుకుంటాం కదండి మనం. ఇదిగో చూసారా ఎంత బాగుందో. ఇలా పెట్టేసుకోవచ్చు. ఇది ఒక ఇదండి. తర్వాత వచ్చేసి ఇటు అసలు ఏమీ లేవు చూడండి, అలా స్టాండ్ ఫోటో అనమాట ఇది. ఇలా పెట్టేసుకునేది. పువ్వులు కూడా నిలబడవు మనకి. మనం అప్పుడు ఏం చేయాలంటే బర్డ్స్ని మళ్ళీ 2 ముక్కలుగా ఇలాగ కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని మనము ఇటు ఇటు పెట్టుకుంటే ఇలాగా మాల వేసుకోవచ్చు. ఫస్ట్ ఇలాగ మనం 2 ఇక్కడ మాల వేసేసుకోవడానికి ఇలాగ సెట్ చేసుకోవాలి. ఇలాగ చూడండి, ఇటు అంటించాం కదండి. సేమ్ కూడా వైట్ ప్లాస్టర్ ఇలాగ వేసేసుకొని అంటించుకున్నాము. ఇట్లా మాల వేసుకోవడానికి బాగుంటుంది అనమాట. ఇటు మధ్యలో మనం ఏం చేద్దామంటే యాజ్ టీజ్గా మళ్ళీ ఒక ఇయర్ బర్డ్ని తీసుకొని ఇలా పెట్టుకుందాం. మధ్యలో ఫ్లవర్ పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది. ఇప్పుడు మనము ఇలాగ ఇయర్ బడ్తోని ప్లాస్టర్ వేసేసుకుందాం మంచిగా. ఇది ఒక్కళ్ళకి అయ్యే పని కాదండి, అందుకే నేను మా వారి హెల్ప్ తీసుకుంటున్నాను. ఇది ఒక్కళ్ళకైతే అవ్వదు, ప్లాస్టర్ కదా కదిలిపోతుంటుంది. ఇది బర్డ్ కూడాను. అది చూసారు కదండి, మంచిగాను. ఇదిగోండి ఇలాగ పెట్టేసుకోవచ్చు. మనం మాల వేసుకున్నా కానీ ఇలాగ వేసుకొని ఇలా వేసుకోవచ్చు అండి. చూసారా ఈ 2. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. చూడండి చక్కగా అయిపోయినాయండి. మనం వెనక ఈ ప్లాస్టర్ వేయటం వల్ల ఇంతేనండి. మనకు పూజ దగ్గర కూడా నిండుగా ఉంటుంది. మనమేం పూలు పెట్టకుండా పూజ చేయలేము. ఇలా సెట్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఓకేనా అండి? ఇలా ట్రై చేయండి.